ఓం శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. హయగ్రీవ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ సింహరాశిలో ఉన్నటువంటి మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫల్గుని నక్షత్రము 1వ పాదము, ఈ 9 నక్షత్ర పాదాల వారు మరియు సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ నవంబరు నెలలో అనగా 1వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క స్థితులు, వాటి యొక్క గతులు, వాటి యొక్క వీక్షణలు, అవి కలిసి ఉన్నటువంటి గ్రహాల యొక్క నేచర్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే సింహరాశి వారికి ఆల్రెడీ ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా అష్టమ శని ప్రాబల్యం నడుస్తోంది. ముఖ్యంగా కొన్ని నెలలు బట్టి ఆయన వక్రించి కాస్త ఆ ఎఫెక్షన్స్ అనేటటువంటిది అష్టమం బదులు సప్తమానికి మరల్చాడు. ఇప్పుడు మళ్ళా ఆయన యొక్క డైరెక్ట్ మోషన్ అనేటటువంటిది నవంబర్ 28వ తేదీన శని భగవానుడు ఆయన ముందుకు మరలా తన యొక్క సొంత పూర్వభాద్ర నక్షత్రంలోంచి మళ్ళీ సొంత నక్షత్రానికి ముందుకు వెళ్తున్నాడు. వక్రగతి పోయింది ఆయనకి. ఈ నవంబర్ 28 నుంచి పోతోంది. కాబట్టి అష్టమ శనిని పరిపూర్ణంగా అనుభవించడానికి సింహరాశి వారు మరలా సిద్ధం కావాల్సిందే. దానివలన మృత్యుశని, రంధ్రశని అంటారు దీన్ని. ఎందుకంటే ప్రతి పనిలో ఆటంకము, విఘాధము, ఇబ్బందులు, ఇంత రోగము అంత రోగంగా కనపడటము, దీర్ఘకాలికంగా ఎన్నో రోగాలు ఉంటాయి. మోచెప్పులు కావచ్చు, మోకాళ్ళు పాదబాధలు కావచ్చు, హార్ట్కి సంబంధించిన విషయాలు కావచ్చు, శరీరంలో ఏ అవయవానికి ఏ అంగానికి మనకి ఇబ్బంది కలిగినా అది దీర్ఘకాలికంగా ఉంది, దానికి హాస్పిటల్స్కి వెళ్తూ ధనాన్ని ఖర్చు పెట్టడం, ఇదంతా కూడా కర్మకి సంబంధించిందమ్మా. ఆరోగ్యంగా ఉండాలన్నా కర్మే, అనారోగ్యంగా ఉండాలన్నా అది పూర్వజన్మలో ఎంత దృఢంగా చేసుకుంటే అంత దృఢ కర్మ మనల్ని ఏడిపిస్తూ ఉంటుంది. దానికి అధిపతి ఈ శని భగవానుడు. మరి ఆయన అష్టమ శనిగా సింహరాశి వారికి ఏడిపిస్తూనే ఉంటాడు, బాధ పెడుతూనే ఉంటాడు. కాబట్టి ఈయన యొక్క దృష్టి ఏ స్థానాల మీద పడుతుందో ఆ స్థానాలన్నీ కూడా పటాపంచలైపోతూ ఉంటాయి, అంటే ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈయన యొక్క దృష్టి సింహరాశి వారికి పంచమ స్థానమైనటువంటి ధనుస్సు రాశి మీద పడుతోంది. దీనివలన సంతాన విభేదాలు, సంతాన కష్టాలు, సంతాన నష్టాలు, గర్భస్రావాలు, లేకపోతే సంతానపరంగా ఆలస్యము, ప్రేమ వివాహాల పట్ల సుముఖత చూపిస్తున్న వాళ్ళకన్నీ కూడా అవతల వ్యక్తుల నుంచి అబ్బాయి ఇష్టపడితే అబ్బాయి దాన్ని నెగ్లెక్ట్ చేయటం, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవటం, అబ్బాయి ఇష్టపడితే అమ్మాయి నుంచి తెగదింపులు రావటము, లేకపోతే ఆర్థికంగా నీకు సరిగ్గా లేదంటము, ఏదో రకమైన కర్మ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఈ యొక్క స్థానం మీద పడేసరికి. ముఖ్యంగా సింహరాశి వారికి వృత్తి స్థానం మీద ఈయన యొక్క దృష్టి పడుతుంది అష్టమంలో ఉండి. వృత్తిలో అయితే కనుక లేనిపోని అవమానాలు, అవసరం లేనటువంటి ధన నష్టాలు, అంటే ఒకరు ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉంటే కానీ అమ్మాయి ప్రేమించదు, లేకపోతే పెళ్ళి కాదు, లేకపోతే ఇంట్లో నాకంటూ ఒక వాల్యూ ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు తొందరపడి ఏ బ్యాంకింగ్ మనకి ఎన్నో ఫైనాన్స్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేకపోతే కార్పొరేట్ బ్యాంకులు ఏవో ఉంటాయి, లేకపోతే వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఎవరో ఒకళ్ళ ద్వారా కనుక్కొని ధనాన్ని అప్పుగా తెచ్చుకొని ఈ ఉద్యోగ వ్యవస్థలో పెడతారు. అక్కడ మోసం జరిగిపోవడం అనేది బాగా జరుగుతుంది సింహరాశి వారికి. ఎందుకంటే శని యొక్క దృష్టి అంత మంచిది కాదండి. ఎందుకంటే ఈయన దృష్టి కన్యారాశి మీద పడుతుంది. అంటే వృత్తిరీత్యా, ఏదైనా వ్యాపార కొనుగోళ్ల రీత్యా, అంటే ఏదైనా ఒక వస్తువు అమ్మటంలో కూడా వీరికి ఎన్నో సమస్యలు, మోసపోతూ ఉంటారు. వ్యాపారం చేసేవాళ్ళు ఈ అష్టమ శని వలన ఏదో పరధ్యాసతో ఉండటము, మనసు ఎక్కడ ఉంటుంది, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. పూర్వం అది జరిగింది ఇది జరిగింది మాటల్లో ఉండటం వలన, మాటల్లో పెట్టి కూడా మోసం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అవతల వ్యక్తులు.
అట్లాగే కొంత ధనాన్ని కూడా వీళ్ళ కళ్ళ ముందే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అది వ్యాపారంలో చేసే ఎవరైనా సరే వీళ్ళు చేసే వ్యాపార వస్తువులను కూడా దొంగతనం చేసుకొని పరిగెత్తే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లా సింహరాశి వారికి శని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి శనికి సంబంధించినటువంటి జపము హోమాదులు చేయించుకోవటము, లేదా పర్సనల్ జాతకంలో వారికి శని అనుకూలమైతే కనుక ఆకస్మికంగా విదేశాలకు వెళ్ళిపోతారు. శని కనుక అనుకూలంగా ఉన్నారనుకోండి, ఉద్యోగంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయి, కొంచెం ఇబ్బందులు పడతారు అయినా కూడా స్థాయికి వస్తారు. ఆకస్మికంగా ధనలాభము, తాత ముత్తాతల నుంచి వచ్చే ధనం వస్తుంది. ఇట్లా ఉద్యోగంలో ఒక స్థాయికి వెళ్ళిపోతారు, అనుకోని స్థాయికి. ఇవన్నీ కూడా జాతకంలో ఉన్నదాన్ని అన్వయించుకొని చెప్తే ఆ విషయాలు వస్తాయండి. విడిగా అయితే కనుక సింహరాశి వారికి శని వలన మాత్రం చాలా మృత్యు దోషాలు వస్తాయి. మారక దోషాలు అంటారు, రంధ్ర దోషాలు అంటారు. అట్లాగే ప్రమాదాలు దగ్గర దాకా వచ్చేస్తాయి, లేకపోతే హాస్పిటల్స్కి వెళ్తూనే ఉండాల్సి వస్తుంది. ఇట్లా శని వలన ఉంది. కాబట్టి వీరందరి ముఖ్యంగా వీరి కోసం అని చెప్పి ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారు అంటే శనీశ్వరుడికి సంబంధించినటువంటి జపాన్ని, అట్లాగే మృత్యుంజయ జపాన్ని ఆచరించి స్వామివారికి సంబంధించినటువంటి 108 మృత్తికా లింగాలతో అభిషేకాన్ని చేసి ఆ రుద్రాక్షని తీసుకొని వచ్చి ఆ యొక్క భస్మాన్ని, ఆ యొక్క రుద్రాక్షని ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతున్నారో వారు ధరించినట్లయితే కనుక మృత్యు దోషాలు తొలగిపోతాయి. అంతటి కాశీ క్షేత్రము పరమ క్షేత్రము. గంగా నది ఒడ్డున కూర్చొని చేసేటటువంటి మహన్యాస పంచసూక్త ఏకాదశ రుద్రాభిషేకాలు మంచి పవర్స్ని, ఎందుకంటే ఆయన ఉన్నది జలరాశి. అట్లాగే 12వ స్థానంలో గురుడు జలరాశి, 4వ స్థానంలో విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆయన జలరాశి. జలరాశిలో 3 గ్రహాలు ఉన్నాయి ప్రజెంట్, గురుడు, కుజుడు, శని. 2 పెద్ద గ్రహాలు, 1 చిన్న గ్రహం. అయినా కూడా విద్యార్థులకి విద్యలో ఆటంకాలు, తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా కొన్ని ఆటంకాలు, విద్యలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా, సింహరాశి వారికి. ముఖ్యంగా వీరు అన్నదమ్ములకి సంబంధించినటువంటి లేకపోతే తాత ముత్తాతలు, తండ్రి తల్లి యొక్క ఆస్తులకి సంబంధించిన విషయాలలో కొట్లాటలు, అంతర్గత కుమ్ములాటలు, ఎంతో వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి సింహరాశి వారికి ఈ రవి కుజులు. అంటే కుజుడైతే కనుక ఈ నెలలో బీనైపోతోంది. నవంబర్ 17 తర్వాత రవి వచ్చినప్పుడు బాగున్నటువంటి రవి ఇప్పుడు చతుర్థంలోకి రావటం వలన విద్య అంటే ఉన్నతమైనటువంటి విద్యలు కావచ్చు, మామూలు ప్రైమరీ స్కూల్స్లో చదివేటటువంటి విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆటంకాలు తప్పనిసరి కలుగుతాయి. ఎన్నో దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అట్లాగే హార్ట్కి సంబంధించిన ఎన్నో ఇబ్బందులు, లోపల వాల్వ్స్కి సంబంధించినటువంటి బ్లడ్ రిలేషన్కి సంబంధించినటువంటి ఎన్నో అనారోగ్యాలు వీరికి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంత దాన్ని అంత చేసుకొని చూసేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. దానివలన తెలియని ఆ మృత్యు భయం అనేటటువంటిది వీరిని వెంబడించే అవకాశం ఉంటుంది. ఇది భయపెట్టడానికి చెప్తున్నటువంటి విషయం కాదండి. గ్రహాలు ఆ స్థానాలలో ఉండి మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి నక్షత్రాల్లో ఉండటం ద్వారా ఎన్నో చర్యలు జరిగి వారికి ఇవన్నీ జరిగే అవకాశాలు ఉండొచ్చని చెప్తాము, కానీ ఇవే జరుగుతాయని చెప్పం. కాబట్టి ఎవరు కూడా భయపడద్దు. ఓకే, ఇది ఇక్కడ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన దోష పరిహారాన్ని చేసుకోండి. దోష పరిహారాలు చేసుకోవడానికే జ్యోతిష్యం అనేటటువంటిది. జ్యోతిష్యం ఏదో మనం పురాణ శ్రవణం కాదు వినటానికి. జ్యోతిష్యం విన్నామంటే ఓకే, దీనికి దోషం ఉంది, దీనికి దానము, గోవుకి తినిపించటము, బ్రాహ్మడి చేత జపం చేయించటము, హోమం చేసుకోవటము, ఏదో ఒకటి చేసుకుని మనం బయటపడడానికే ఈ జ్యోతిష్యాన్ని మన యోగులు మునులు రచించారే కానీ ఇదేదో పురాణ శ్రవణం విన్నట్టుగా వినేసేసి జరిగేది జరుగుతుంది అనుకుంటే జరిగేది ఎట్లయినా జరుగుతుంది. దాని ఎఫెక్షన్ నుంచి తప్పించుకోవడానికి మనం ఇవన్నీ ఆచరించాలి. కాబట్టి ముఖ్యంగా 12లో ఉన్నటువంటి గురుడు వలన ఇందాక చెప్పినట్టుగా సంతానపరంగా కానీ షేర్స్ స్టాక్ మార్కెట్లో పెట్టిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిల్లో కొంత ఫ్లక్చువేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది ఈ నెలల్లో కూడా. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులు అయితే కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళతో కొంత సంబంధము ఉండి, రాజకీయ నాయకులకి వాళ్ళకి సంబంధం ఉండి అవన్నీ బహిర్గతం కావటము, అట్లాగే మిలిటరీ పోలీస్ వ్యవస్థలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని అంతర్గత విషయాలు బయటపడటము, దాంట్లో రాజకీయ నాయకుల యొక్క అంటే సెల్ఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి వాటిల్లో మన దేశంలో దేశగోచార రీత్యా కనుక కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశము, నేవీకి సంబంధించిన అంతర్గత ఇబ్బందులు, కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశము, వాహన ప్రమాదాలు జరిగే అవకాశం సింహరాశి వారికి అధికంగా ఉంటుంది. కాబట్టి రవి, కుజ, బుధ, శనిగ్రహము ముఖ్యంగా వీరికి రాహుకేతువుల యొక్క దోషము అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఒక్క క్షణము పడే అవకాశం ఉండదు. నవంబర్ 23 నుంచి
సొంత నక్షత్రంలోకి వచ్చినటువంటి రాహువు వలన భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వారి మధ్య విపరీతమైనటువంటి వేధ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కంద షష్ఠి రోజున తప్పకుండా ఇలాంటి హోమాలలో మీరు పార్టిసిపేట్ చేయండి. వీలుంటే భార్యాభర్తలు కూర్చొని చేసుకోవడం ద్వారా సంతానము కలుగుతుంది. వారి మధ్య దాంపత్య అనురాగానికి ఆ హోమం అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది. లేదా అట్లీస్ట్ మీ ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము వెళ్ళి లేదా శనివారం వెళ్ళి అభిషేకం చేసుకోండి. దానివలన చాలా శుభాలు జరుగుతాయి. వచ్చేటటువంటి మృత్యువు కూడా పక్కకి వెళ్ళిపోయే పరిస్థితులు మిమ్మల్ని మీరు సెల్ఫ్ డిటెక్ట్ చేసుకుంటూ ఒక యాటిట్యూడ్స్తో కనుక ముందుకు వెళ్ళినట్లయితే కనుక మీకు కలిగే ఇబ్బందులన్నీ మీకు మీరే వాటిని రబ్ చేసుకునే పరిస్థితి అయితే కలుగుతోంది. ఏదేమైనప్పటికీ సింహరాశి వారికి 3వ స్థానంలో శుక్రుడు ఉండడం ద్వారా వీరికి ఉన్నటువంటి వాహనాలని అమ్మటానికి రెడీ అవుతారు కొంతమంది, ఆ స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు. అట్లాగే ఏదైనా ప్రయాణాల రీత్యా భార్యాభర్తలు వెళ్ళటానికి ఉద్యోగరీత్యా కావచ్చు, ఆనందంతో కావచ్చు, ఆహ్లాదంతో కావచ్చు వెళ్ళటానికి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికంటూ ఓ బంగారం కొనాలి, వెండి కొనాలి అనే తాపత్రయం ఉంటుంది. పెరిగినటువంటి ఆ రేట్ల రీత్యా బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకున్నా వీరికి మాత్రము చాలా ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి నవగ్రహ స్తోత్రం చదవండి, మానసాదేవి స్తోత్రాన్ని చదవండి నిత్యము. రాహుకేతువుల దోషం పోతుంది. అట్లాగే భార్యాభర్తలు ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నారో వెంటనే వాళ్ళు ఓం నమో మానసాదేవియే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండండి. ఎందుకంటే రాహుకి కేతువుకి సంబంధించినటువంటి అధిష్టాన దేవత మానసాదేవి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రం అని ఉంటుంది, దాన్ని చదవండి. ఎటువంటి దోషాలైనా అట్లా పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్సనల్గా ఎవరైనా జాతకరీత్యా సంప్రదించాలనుకున్నా ఈ నవంబర్ నెలలో కాశీయాత్రకి వెళ్ళి ముఖ్యంగా ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిల దోషాలకి కోసమే వెళ్తున్నాము. అట్లాగే రాహుకేతువుల యొక్క దోష పరిహారార్థమై స్కంద షష్ఠి రోజున చేసేటటువంటి సుబ్రహ్మణ్య పాశుపత హోమము ఈ నెల 26వ తేదీ. ఇట్లా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూనే ఉంటాయి మా పీఠంలో. కాబట్టి చక్కగా సంప్రదించండి. అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీకు మీరే కొని తెచ్చుకునే ప్రయత్నాలు చేయండి. జ్యోతిష్యాన్ని నమ్మండి, పరిహారాలు ఆచరించండి. ఈ యొక్క జన్మని సార్థకత చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః.